ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుందాం. ఎందుకంటే నాకు కంపాటబిలిటీలో ఎక్కువ లవ్ మ్యారేజెస్లో కానివ్వండి, అట్లానే సంబంధాలు కుదరట్లేదు, కొంచెం డిఫరెన్స్ ఉన్నా చేసేసుకోవచ్చా అని అడిగే ఇంపార్టెంట్ పాయింట్స్లో ఒకటి, అబ్బాయి వయసు కన్నా అమ్మాయి వయసు ఎక్కువ ఉండొచ్చా, పెద్దగా ఉండొచ్చా, ఓ సంవత్సరమో 6 నెలల్లో 2 ఏళ్ళలో ఏదో ఒకటి. అంటే మనం సంప్రదాయం ప్రకారం ఏమిటి, అబ్బాయి వయసు పెద్దగా ఉంటుంది, ఓ 2-3 ఇయర్స్, అమ్మాయి వయసు కొంచెం తక్కువ. ఇది మన రెగ్యులర్ సంప్రదాయము. అయితే మనం ఉన్నది ఏమిటి, యుగధర్మము, కలియుగం. కలియుగానికి కొన్ని ధర్మాలు, అంటే ప్రతి యుగానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. కలియుగ ధర్మాలు కూడా, ఎందుకంటే మనకి కలిపురుషుడు ఎవరు, రాహు. సో రాహు అంటే అన్ని రూల్స్ నేను ఫాలో అని అంటాడు రాహు. సో అవునండి, మీరు ఎప్పుడో వేదకాలంలో ఉన్నవి పట్టుకొచ్చి ఇప్పుడు నన్ను చూడమంటే చూడనని చెప్తాడు ఆయన. సో ఇటువంటి అంటే బాగా ఇప్పుడు ఎవరు హారోస్కోపులు చూసినా శుక్ర రాహువులు, శుక్రశనులు ఇలాగ డిఫరెంట్, లేకపోతే సప్తమ రాహువు, లగ్న రాహువు, ఇలాగంటే మ్యారేజ్కి సంబంధించిన గ్రహాలు ఏవైతే ఉంటాయో, సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ శుక్ర రాహువులు కానీ, అంటే సప్తమో అష్టమో రాహుతో ఉన్న ఏదో ఒకటి లేదు, శుక్ర రాహువులు కలిసిన అప్పుడు ఏమవుతుందంటే ఈ రెగ్యులర్ అంటే సంప్రదాయం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పాటించబడదు. సో కొన్ని రెట్రోగ్రేషన్స్ ఉంటాయని అర్థం. అంటే ఏంటి, మనము అబ్బాయి పెద్దగా అమ్మాయి చిన్నగా ఉండడం అనేది కంపాటబిలిటీలో మనం ఫాలో అయ్యే సంప్రదాయము. కానీ ఇటువంటి రాహు కాంబినేషన్ వచ్చినప్పుడు అది ఫాలో అవ్వడం కుదరదు. అంటే ఏమవుతుంది, యూజువల్గా మనం రాహు అంటే ఫారెన్ స్పౌస్, ఒక్కొక్కసారి ఫారెన్ స్పౌస్ అవ్వక్కర్లా. ఈ విధంగా అమ్మాయి పెద్దగా ఉండడం అనేది మనకి ఇట్స్ నాట్ ఆర్ ట్రెడిషన్. రాహు అంటేనే ఆపోజిట్ టు ట్రెడిషన్ కదా అర్థం. సో కాబట్టి అప్పుడు సాటిస్ఫై అయిపోతుంది. అంటే ఇద్దరు అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకంలో ఉన్నా అప్పుడు ఇటువంటివి ఏజ్లో అమ్మాయి ఒక 2 నెలలు పెద్దదో సంవత్సరం పెద్దదో ఉన్నవి కూడా చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇటువంటి సందర్భాలలో మనము ట్రెడిషనల్గా వెళ్ళినప్పుడు అది అంతగా సెట్ అవ్వదు. ట్రెడిషనల్గా వెళ్ళినప్పుడు ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా మనం కొంచెం ఫ్యూజన్గా, అంటే ఓకే సంప్రదాయంలో ఓకే ఇది కూడా పర్వాలేదు, ఎందుకంటే మ్యాచెస్ దొరకడం కష్టము, లవ్ చేసుకుంటారు ఒక్కొక్కసారి, ఇలాగే ఏజ్ డిఫరెన్స్లు ఉంటాయి. అప్పుడు వచ్చే ధర్మ సందేహాల్లో ప్రథమ ధర్మ సందేహం ఇదే అనమాట, చేసుకోవచ్చా. ఇలాంటి కాంబినేషన్లు హారోస్కోప్లో ఉన్నప్పుడు అలాంటి పెళ్ళిళ్ళు అవుతాయి. మరి ఇంకొక కాంబినేషను శని శుక్రులు. విచిత్రంగా నేను చూసే హారోస్కోప్స్లో శని శుక్రులు అబ్బాయి జాతకంలో కనుక ఉంటే, కలిసి ఏ స్థానంలోనే ఉండనివ్వండి, అది సప్తమమో అష్టమమో ఇంకోటో అక్కర్లేదు. ఎందుకంటే శుక్రుడు అంటే భార్య, శని అంటే ఎల్డర్లీ. అంటే యూజువల్గా వీళ్ళు తనకన్నా వయసులోనో మెచ్యూరిటీలోనో, ఒక్కొక్కసారి ఏజ్లో ఈక్వల్ అవ్వచ్చు, బట్ మెచ్యూరిటీలో తను చాలా మెచ్యూర్డ్ అవ్వచ్చు. సో ఈ విధంగా అబ్బాయిల జాతకంలో శుక్రశనులు కలిసి ఉన్నప్పుడు కూడా యూజువల్గా తనకన్నా వయసు పెద్దగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అంటే జాతకంలో కొన్ని ఉన్నప్పుడు అది అది అలా చేసుకోవచ్చా అని అడగడం అసందర్భం అవుతుంది. ఎందుకనంటే మనకి వేదకాలం నుంచి వచ్చిన ఆస్ట్రాలజీని దేశకాలమానము అన్న ఫార్ములాని బట్టి, ఎందుకంటే దేశము కాలము మానము, మనం దేశం ఇప్పుడు ఇండియా తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో మ్యారేజ్ రూల్స్ వేరు. అదే యూఎస్ఓ లేకపోతే కేరళను తీసుకున్నాం అనుకోండి, అక్కడ పుట్టిన వాళ్ళు, అక్కడ పద్ధతులు, అక్కడ మ్యారేజ్ వేరు. ఇండియన్ సిస్టమ్ని తీసుకెళ్ళి మనం యూఎస్లో ఇంప్లిమెంట్ చేయలేం కదా. అంటే అక్కడ పుట్టిన ఆ కల్చర్లో ఉన్న వాళ్ళకి, అంటే దేశము మారినప్పుడు ధర్మము మారుతుంది, కాలము, సో వేదకాలము వేరు, ఇప్పుడు కలికాలం వేరు, ఇక్కడ కూడా కొన్ని మారుతాయి. సో మానము అంటే మనం ఏ టైం పీరియడ్లో ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది. సో ఈ విధంగా మనకి దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎప్పుడైతే కాంబినేషన్స్ శుక్రశనులు, శుక్ర రాహువులు, సప్తమ రాహువు అండ్ అష్టమ రాహువు ఇట్లాంటివి వచ్చినప్పుడు మనము పూర్తి స్థాయిలో ధర్మం అంటే ఏదైతే సంప్రదాయమో అది కొనసాగించే అవకాశం తక్కువ. ఇట్లా కొంచెము అడ్జస్ట్ చేసుకుని మ్యారేజెస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే లవ్ మ్యారేజ్లో కానీ లేకపోతే కొన్నిసార్లు మ్యారేజ్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది, ఏది కుదరదు. అప్పుడు నన్ను అడుగుతారు, ఎంత చూసినా మాకు సరైన దొరకట్లేదండి, పోనీ మేము వేరే క్యాస్ట్లో చూసుకోమా, పోనీ అమ్మాయి ఇట్లా పెద్దగా ఉన్నావు చేసుకోమా అని. డెఫినెట్గా చేసుకోవచ్చు.
ఎందుకనంటే మనకి టైంని బట్టి ప్లానెటరీ కాంబినేషన్స్ కూడా ఎప్పుడూ కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే నేను 2000 ఇయర్ తర్వాత అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 2020 నుంచి 25 మధ్యలో పుట్టిన వాళ్ళని, 24 మధ్యలో పుట్టిన వాళ్ళని చూస్తే వాళ్ళందరి కాంబినేషన్లు యూజువల్గా కొంచెం డిలే మ్యారేజెస్ అండ్ లవ్ మ్యారేజెస్, కొంచెము డిఫరెంట్ కల్చర్స్లో అలా కనిపిస్తున్నాయి. అంటే మనము ముందుకెళ్తున్న కొద్దీ మన కంట్రీలో ఉన్న వాళ్ళు వేరే దగ్గర సెటిల్ అవుతున్నారు, అక్కడ పిల్లలు వేరే సిటిజన్షిప్లో పుడుతున్నారు. వీటన్నిటిని బట్టి ఏమవుతుందంటే పుట్టేవాళ్ళ బర్త్ చార్ట్లో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు స్పౌస్లో అంటే భార్యాభర్తల్లో భార్య కొంచెం పెద్దదైనా అది మ్యారేజెస్ అవుతాయి. మనకి సెలబ్రిటీ కపుల్స్లోనే ఉన్నారు కదా చాలామంది సక్సెస్ఫుల్గా, బికాజ్ ఆస్ట్రలాజికల్గా ఉండేవి అందరికీ ఈక్వల్లీ అప్లై అవుతాయి. అంటే పెద్దగా ఉన్న అమ్మాయిని చేసుకోకూడదా అని అంటే మీ జాట్లో అటువంటి కాంబినేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. అండ్ అలా ఉంటేనే యూజువల్గా అటువంటివి ఇష్టపడడమో, మ్యాచెస్ రావడమో అండ్ మనం అటువైపు వెళ్ళడమో జరుగుతుంది. సో ఓకే గైస్, ఇది నేను యాక్చువల్గా ఎప్పుడో చెప్పాలి, బట్ కొంచెం క్లయింట్స్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో ఓకే ఈ పాయింట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా అని అనిపించింది. సో స్పౌస్ భార్యాభర్తల్లో భార్య పెద్దగా ఉండొచ్చా, యోగధర్మాన్ని బట్టి ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ మీ కంపాటబిలిటీ అండ్ మీ జాతకంలో వీనస్ రాహు లాంటి కాంబినేషన్లో ఇంకోటి ఉన్నప్పుడు అది మీకు ఎలా పాజిటివ్ తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మనకి ఉన్న సమ్టైమ్స్ కొన్ని నెగిటివ్ కాంబినేషన్స్ అవ్వచ్చు, కానీ ఇప్పుడున్న సొసైటీకి, ఇప్పుడున్న ప్రొఫెషనల్ లైఫ్స్కి అవి చాలా హెల్ప్ అయ్యే కాంబినేషన్లు కూడా. అటువంటి కాంబినేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోండి, లేకపోతే ఈ నంబర్ మీద ఇచ్చిన ఈ వీడియో మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.